యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తప్పు చేశాడని నా తోడబుట్టిన అన్ననే వద్దనుకున్నాను. ఆ తప్పుని సమర్థించిందని అనుపమని ఈ రోజు వరకు అవమానిస్తూనే ఉన్నాను. ఆ తప్పుకి పుట్టిన బిడ్డ అని కళ్యాణిని మాటలతో వేధిస్తూనే ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి నేను నా మొహం ఎలా చూపించుకోవాలి? వాళ్ళు నన్ను జాలిగా చూస్తుంటే నేను ఎలా భరించాలి? అమ్మా దమయంతి, నా మాట వినమ్మా. ఏం వినాలి? మీరందరూ ఏం చెప్తారు? సర్దుకు పొమ్మని అంటారు, అంతేగా? అలా సర్దుకుపోయి బ్రతకడం నాకు చేత కాదు. ఇంతకాలం నా అనుకునే మనిషిలో నేను సగం కాదు. ఆ సగంలో మరొకరున్నారు అంటే అది నేను తట్టుకోలేను. నన్ను తాకిన ఈ మనిషి మరొకరిని తాకాడు, మరొకరితో తిరిగాడు అని తెలిసాక నిప్పులతో నన్ను నేను కడుక్కున్నా నా కట్టిన మరిన బాధ. అందరిలో తప్పులు చూపించి ఇంతమందిని ఇన్ని మాటలన్నా నేను, అందరూ నన్ను ఎగతాళిగా చూస్తుంటే నేను తట్టుకోలేను. ఈనాళ్ళు నేనందరికన్నా గొప్పగా బతికాననుకున్నాను. అది బ్రతుకే కాదు. ఇక బ్రతుక్కి అర్థం లేదు అని తెలిసాక కూడా నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేను. అందరి చూపులు మాటలు నేను భరించలేను. అందుకే 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 అమ్మా అదే ఇప్పుడు ఈ ఫోటో ఆఫీసర్ చూసినా ఇంట్లో వాళ్ళకి తెలిసినా జరిగేది ఇదే. మావయ్య జీవితంలో మరో మనిషి ఉంది అంటే అత్తయ్య తట్టుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఆఫీసర్కి కూడా. వీడిని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించండి. థ్యాంక్ యూ సార్. ఒంటి మీద నగలతో బయటకు వచ్చేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఓకే, మీరు స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. అలాగే సార్. థ్యాంక్స్ సార్.
కళ్యాణి ఫోటో దొరికిందా? లేదు ఆఫీసర్, పాత ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయాయంట. డిలీట్ అయిపోవడం ఏంటి? అలా ఎలా డిలీట్ చేస్తారు? ఇదేనా మీరు తీసుకున్న జాగ్రత్త? అవి వేరే ఫోల్డర్లో పెట్టాను సార్, ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. ఆ ఫోటో గురించి ఇంత దూరం వచ్చాం, మీరు ఇంత సింపుల్గా డిలీట్ అయిపోయిందంటే ఎలా? ఒకవేళ ఇది చాలా ముఖ్యమైన ఫోటో అయి ఉంటే మీరేం చేసేవాళ్ళు? సారీ సార్. ఏంటి సారీ? ఆఫీసర్, పొరపాటున డిలీట్ అయిన దానికి అతనేం చేస్తాడు? ఆ ఫోటో దొరికితే మా నాన్న గురించి ప్రూవ్ చేద్దామనుకున్నాను, బట్ అది దొరకలేదు. దొరికితే అందులో ఏముందో ప్రూవ్ చేద్దామని అనుకున్నాం. దొరుకుంటే దాని గురించి మాట్లాడేదాన్ని. దొరకలేదు కాబట్టి ఇంకా నేను మాట్లాడటానికి ఏం లేదు. వెళ్దాం పదండి. పదండి ఆఫీసర్. కళ్యాణి, ఎంతో నమ్మకంగా తీసుకొచ్చావు కదా, ఇంకోసారి చూడమని చెప్దాం. చూసినా దొరకదు. ఎందుకు దొరకదు? అంటే అవి డిలీట్ అయ్యాయి కదా. వద్దులే ఆఫీసర్, వెళ్దాం పదండి. పాపం, ఈ విషయంలో మావయ్య ఎంత టెన్షన్ పడుతున్నారు. ఫోన్ చేస్తే రమ్మంటుంది, వెళితే ఆస్తి వాటా హక్కు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలా అని ఫోన్ తీయలేదు అంటే నేరుగా ఇంటికి వచ్చేస్తుందేమో. నేనేం చెయ్యగలను? మీ ఇంటి వరకు వచ్చి చూపించమంటారా? అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? దమయంతి అత్తయ్య వాళ్ల ముందు, పిల్లల ముందు నేనెలా నిలబడాలి? మనవాళ్ళు ఉన్న ఈ వయసులో పరాయి ఆడదాంతో నాకు సంబంధం ఉంది అని తెలిస్తే అందరి ముందు తలెత్తుకుని నేను నిలబడగలనా? లేదు, అలాంటి పరిస్థితి నాకు రాకూడదు. అలా అందరికీ నిజం తెలిసిన మరుక్షణం నేను బ్రతకడం వేస్ట్. ఈరోజు కాకపోయినా రేపైనా జరగబోయేది అదే. నిజం తెలిసాక అందరి ముందు దోషిలా నిలబడ్డం కంటే చావటం మేలు. ఎస్, నా కొడుకు ముందు, నా భార్య ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డం కంటే చావటం మేలు.
ఇక నుంచి నీ భార్యకి ఎంత హక్కుందో ప్రతి విషయంలోనూ నాకు అంతే హక్కుంది. భార్యగా మీరు తనని ఎలా చూసుకుంటారో నన్ను అలాగే చూసుకోవాలి. మావయ్య, ఏంటమ్మా? ఏం చేస్తున్నారు మావయ్య? ఏం లేదమ్మా, పని మీద బయటికెళ్దామని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి మావయ్య? అత్తయ్యకి అన్యాయం చేసి ఆఫీసర్ని మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటమ్మా? బాధలో మీరు నిద్ర మాత్రలు మింగాలి అనుకోవటం నాకు తెలుసు మావయ్య. మమ్మల్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అనుకోవటానికి కారణం ఇదే కదా? ఇంతకాలం అందరూ ఈ దాక్షాయణితో మీ నాన్నేదో తప్పు చేశాడు అని నిందిస్తూ ఉంటే లేదు అని మీరు చెప్పలేదు. మా నాన్న నాకే సంబంధం లేదు అని, మీదే తప్పు అని నాన్న చెప్పలేదు. ఎవరూ ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మావయ్య? అసలేం జరిగిందో తెలియనంత వరకు అందరూ అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పండి మావయ్య. నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పటికీ రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చింది. నా కోడలి ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి రావడం నాకు బాధగా ఉన్నా, అందులో నా తప్పు లేదు కాబట్టి నిజం నీకు చెప్తాను కళ్యాణి. ఎప్పుడో అనుకోకుండా ఏర్పడిన పరిచయాన్ని నేను పరిచయంగానే చూశాను, కానీ నేను కలిసిన ప్రతిసారి దాన్ని ఒక సాక్ష్యంగా తయారు చేసుకుంటూ మా ఇద్దరి మధ్య బంధాన్ని తనే క్రియేట్ చేసింది. ఫోటోలని సాక్ష్యాలుగా చూపిస్తూ నా జీవితంలో తను ఉంది అనేంతలా అందర్నీ నమ్మించేంతగా తయారు చేసింది. ఆ విషయం ముందుగా తెలిసింది మీ నాన్నకి. నా తప్పు లేదని తెలిసినా వాళ్ల వల్ల మన కుటుంబం పరువు పోకూడదు, తన చెల్లెలు బాధపడకూడదు అని దేవుడిలా వాళ్ల నుంచి నన్ను కాపాడుకుంటూ అడిగినప్పుడు అడిగినంత డబ్బిస్తూ వచ్చాడమ్మా. ఆ డబ్బుకి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆశ ఎక్కువైంది. అందుకే ఆస్తి కావాలి, హక్కులు కావాలి అంటూ ఇంకా బెదిరిస్తున్నారు. చెల్లెల మీద ప్రేమతో, నా మీద అభిమానంతో ఇన్నేళ్లుగా ఈ రహస్యాన్ని మీ నాన్న బయటికి రానివ్వలేదమ్మా. తన మీద నిందలేసి అందరూ అన్నన్ని మాటలు అంటున్నా విని మౌనంగా ఆ బాధని భరించాడే కాని నా పేరు బయటికి రానివ్వలేదమ్మా మీ నాన్న. అందుకే ఆయన నా పాలిట దేవుడమ్మా, దేవుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి.
ఇంకా నేను వాళ్ళకి తల వంచి ఆస్తులు పంచాలి అంటే నా వల్ల కాదు. అలా అయినా నిజం తెలిసి మీ అత్తయ్య ముందు, అందరి ముందు నేను దోషిగా నిలబడలేను. అందుకే ఎవరికీ అడ్డం లేకుండా వెళ్ళిపోవాలనుకున్నాను. మీరు వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా? మీరే ప్రాణంగా బతికి అత్తయ్య ప్రాణాలతో ఉంటుందా? మీరు ఫోన్ వచ్చినప్పుడల్లా టెన్షన్ పట్టే నేను గమనించాను మావయ్య. ఏదో సమస్య ఉంది. ఆ సమస్య తీర్చుకోవడానికే బిజినెస్ పేరుతో డబ్బులు అడుగుతున్నారు అని అర్థమైంది. అందుకే నేనా సంతకం పెట్టలేదు. ఈ ఫోటో చూశాక మీ సమస్య నాకు అర్థమైంది. అంటే ఈ విషయం శౌర్య కూడా తెలీదు మావయ్య. తెలియాల్సిన అవసరమూ లేదు. మీరు కూడా ఇప్పుడు నాకు తెలిసింది అన్న విషయం నాన్నకి మాత్రం చెప్పొద్దు. ఎవరికీ తెలియకుండా ఏం చేయాలో నేను చేస్తాను. ఇదిగో మళ్ళీ ఫోన్ చేస్తోందమ్మా. ఇదిగో ఇలాగే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నేనుండగా మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మావయ్య. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. మావయ్య, ఇంకెప్పుడు మీ సమస్యకి మీ ప్రాణం పరిష్కారం అనుకోవద్దు. మీరు లేని రోజు ఈ ఇంట్లో ఇంకో ప్రాణం పోతుంది. అది మా అత్తయ్యది. గుర్తుంచుకోండి. ఫోన్ తీయటం లేదమ్మా. ఏంటమ్మాయ్, అల్లుడు గారు నువ్వేం చెప్పినా చేస్తానని మనతో చెప్పి ఇప్పుడు ఫోన్ కూడా తీయట్లేదు. ఫోన్ తీయకపోతే వదిలేస్తాననుకుంటున్నాడేమో. లేదంటే ఫోన్ చేస్తే తీయలేదు అంటే చేసి చేసి విసిగిపోయి చివరికి ఏమిస్తే అది తీసుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నాడేమో. అంతే అయి ఉంటుంది. లేదంటే ఫోన్ చేస్తే ఎందుకు తీయకుండా ఉంటాడు? ఆయన ఊరుకున్నాడని మనం ఊరుకుంటామా? ఏం చేస్తావమ్మాయి? ఏదైనా చేస్తాను. మనం మౌనంగా ఉన్నంత వరకే ఆయన ఇల్లైనా ప్రశాంతంగా ఉండేది. ఒక్కసారి నా అడుగు ఆ ఇంట్లో పడిందంటే ఆయన కాపురం నాశనం అవుతుంది. ఆ ఇంటి పరువు వీధిన పడుతుంది. కలలు కంటున్నావా? ఏంటి, మా మావయ్య కాపురం కూలుస్తావా? మా ఇంటి పరువు వీధి పాలు చేస్తావా? రా, వచ్చి చూడు. మా ఇంటిని నాశనం చేయాలన్న ఆలోచనతో నీ అడుగు ఆ ఇంట్లో పడకముందే నరికేస్తాను. ఏంటి, నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? మరి మా మావయ్య గారిని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఓ, మావయ్య గారి తరపున వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? వచ్చిందో అల్లుడు గారే పంపించారు. ఎలా వచ్చాను అన్నది అనవసరం. ఎందుకు వచ్చాను అన్నది ముఖ్యం. మీ మావయ్యకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసే వచ్చావా?
లేని సంబంధాన్ని కలుపుకొని ఆయన్ని బాధ పెట్టి భయపెడుతున్నావని తెలిసే వచ్చాను. ఏందమ్మో లేని సంబంధమా? అలా చెప్పాడా మీ మావయ్య? నా కూతురు ఒక రకంగా అల్లుడు గారికి సొంత భార్యతో సమానం. ఏదో నన్ను అల్లరిపాలు చేయొద్దు, నా వాళ్ల ముందు నా పరువు తీయద్దు అని బ్రతిమలాడితే ఇదిగో ఇలా ఏ సంబంధం లేనట్టు ఉండిపోవాల్సి వచ్చింది. నీ మాటలు వినడానికి రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పాలనొచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు ఆయన రాకుండా నిన్ను పంపించడం ఏంటి? ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన్నే రమ్మను, మేము మాట్లాడుకుంటాం. ఏంటి ఆయన వచ్చేది నువ్వు మాట్లాడేది? ఇంకా మా మావయ్య రానివ్వను. మర్యాదగా మీరు మీ దారి చూసుకుంటే మీకే మంచిది. ఏంది మా దారి మేం చూసుకోవాలా? అంత కర్మ మాకేం పట్టింది? మీ ఇంట్లో మీ అత్తయ్యకి ఎంత హక్కుందో నా కూతురు కూడా అంతే హక్కుంది.